వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎస్ఎస్సికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ది 4 ఆప్షన్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? UE 88, VG 84, WI 80, XK 76. నెక్స్ట్ ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. ఇచ్చిన సిరీస్లో మీరు ముందుగా నెంబర్ చూడండి. 4 అయితే డిక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మనం సింపుల్గా అయితే ఫస్ట్ యాజ్టీస్గా ఉన్నట్టు రాసేసుకోండి. ఇందులో మీరు మొదటగా ఫస్ట్ లెటర్ అయితే తీసుకుందాం. ఫస్ట్ దానిలో U ఉంది, సెకండ్ దానిలో V ఉంది, థర్డ్ దానిలో W ఉంది, ఫోర్త్ దానిలో X ఉంది, ఫిఫ్త్ ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. అలాగే సెకండ్ లెటర్ కూడా రాసుకుందాం. సెకండ్ లెటర్ అంటే ఫస్ట్ దానిలో E, సెకండ్ దానిలో G, థర్డ్ దానిలో I, ఫోర్త్ దానిలో K. ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఉన్న లెటర్ యూ తర్వాత ఏమొస్తుంది వి తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ తర్వాత ఏమొస్తుంది వై వస్తుంది. ఆప్షన్ చెక్ చేసినట్టయితే సిలోను డిలోను వై ఉంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి డి ఉండాలి మ్యాక్సిమం. ఎందుకో వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. దీనిలో ఏముంది సెకండ్ లెటర్లో ఫస్ట్ ఏమో ఈ ఉంది, తర్వాత జీ, తర్వాత ఐ, తర్వాత కే. ప్రతి ఒక్కదానికి +2 యాడ్ అవుతుంది. కేకి +2 యాడ్ చేస్తే ఏమవుతుంది? కే తర్వాత ఏమొస్తుంది LM అంటే +2 యాడ్ చేస్తే MYM. ఇక్కడ మీరు నెంబర్ చూడండి. ఇప్పుడు మనం నెంబర్స్ని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. 88 - 84 అంటే 4 వస్తుంది. అదేవిధంగా 84 - 80 అన్నా కూడా 4 వస్తుంది. సో ఇలా మనం చేస్తూ ఉంటే మనకు క్లియర్ అర్థమవుతుంది. డిఫరెన్స్ అనేది 4 వస్తుంది. సో 80 - 76 ఎంత? 4. అదేవిధంగా 76 - 4 చేస్తే 72. అంటే మనకు టోటల్ ఆన్సర్ ఏం కావాలి? YM 72. ఈ సిరీస్ మీకు బాగా అర్థమైంది అనుకో, మీరు క్వశ్చన్ చూస్తేనే డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు 80 - 76 అంటే 4 వస్తుంది. ఇక్కడ 4 అంటే 76 - 4 అంటే 72. ఇది ఆప్షన్ ఏ, ఆప్షన్ డిలో ఉంది. మనం లెక్క చేసినప్పుడు స్టార్టింగ్లో Y వచ్చింది అని ఆప్షన్ డి టిక్ చేస్తారు. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? YZ UW, question mark, QT QU, MQ OT, INMS. మీరు ఇందులో A to Z వరకు రాసుకొని 1 to 26 అని రాసుకొని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ లెటర్ రాసేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా Y, question mark, Q, M, I. అలాగే సెకండ్ లెటర్ కూడా రాసుకోవాలి. సెకండ్ లెటర్ వచ్చేసి Z, question mark, T, Q, N. సో సేమ్ థర్డ్ లెటర్ కూడా రాసేసుకోవాలి. ఎందుకంటే మనకు అండర్స్టాండింగ్ పర్పస్ సింప్లీగా అర్థమవుతుంది. థర్డ్ లెటర్ U, question mark, Q, U, M. అలాగే ఫోర్త్ లెటర్ కూడా రాసుకోవాలి. W, question mark, Q రాసుకొని తర్వాత T రాసుకోవాలి, ఆ తర్వాత S. ఇప్పుడు ఒక్కొక్కటి మనం సాల్వ్ చేస్తూ రావాలి. ఫస్ట్ లెటర్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏముంది? Y, question mark, Q, M, I. ఇచ్చిన లెటర్స్కి ఇక్కడ నెంబర్స్ అయితే రాసుకోవాలి. Y అంటే 25, Q అంటే 17, M అంటే 13, I అంటే 9. ఇక్కడ మీరు చూడండి, 9కి 13కి డిఫరెన్స్ +4, 13కి 17కి డిఫరెన్స్ +4. అదేవిధంగా 17 + 4 యాడ్ చేస్తే ఏమొస్తుంది? అండ్ నెక్స్ట్ లెటర్ ఏందో మనకు తెలుస్తుంది. 17 + 4 ఎంత? 21. 21 అంటే ఏ లెటర్ వస్తుంది? V వస్తుంది. అంటే ఇక మనం ఏం చేయాలి? నెక్స్ట్ది రాసుకోవాలి. Z, question mark, T, Q, N. వీటికి కూడా వీటి యొక్క నెంబర్ అయితే రాసుకోవాలి. 26, question mark, 20, Q అంటే 17, N అంటే 14. వీటి యొక్క డిఫరెన్స్ కూడా +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి 20కి +3 యాడ్ చేస్తే 23 అవుతుంది. 23 అనేది ఏ ఒక లెటర్ చెప్పండి. 23 అంటే ఏంటి? W. ఫస్ట్ లెటర్ U వచ్చింది, సెకండ్ లెటర్ W వచ్చింది. UW ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి మనం ఇక మూడోది కూడా కనుక్కోవాల్సిందే. మూడోది యాజ్ టీజ్గా రాసుకోండి. U అంటే 21, question mark అంతే, Q అంటే 17, O అంటే 15, M అంటే 13. ఇందులో కూడా డిఫరెన్స్ చూడండి. 13కి 15కి డిఫరెన్స్ 2 ఉంది. 15కి 17కి 2. అలాగే 17కి +2 యాడ్ చేస్తే 19 అవుతుంది. 19 అంటే S. ఇది ఆప్షన్ ఏలోనే ఉంది. మనకు క్లారిఫై కోసం నేను వీడియో అయితే పూర్తి చేశాను. మీరు అంతలోనే ఆపేయచ్చు.
4th కూడా యాస్టీస్ రాసుకుని W అంటే 23 క్వశ్చన్ మార్క్ అలానే U అంటే 21 T అంటే 20 S అంటే 19. వీటి యొక్క డిఫరెన్స్ చూడండి, +1 అయితే పెరుగుతూ వస్తుంది కాబట్టి 21 తర్వాత ఏమొస్తుంది 22 అవుతుంది. 21 + 1 22. 22 అంటే ఏమొస్తుంది మీకు తెలిసే ఉంటుంది, ఇక వచ్చేది వీనే. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ 1, 3, 10, 41, 12, 37. దీనికి నేను ముందుగా అయితే జస్ట్ డిఫరెన్స్ చూశాను కానీ అది సరిపోలేదు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎందుకు రాసుకుంటున్నానంటే వాటి యొక్క స్థానాలు మనం తెలియడానికి. ఈ స్థానాన్ని బట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ అయితే వస్తుంది. ఫస్ట్ మనకైతే 1 ఉంది, మనకి ఏం రావాలి 3 రావాలి. 3 అనేది ఎన్నో స్థానంలో ఉంది 2 ఉంది కాబట్టి 1 × 2 + 1 ఎంత 3. అలాగే ఇప్పుడు మనకి మూడో స్థానం అనేది 10 అంటే మనకు వచ్చిన ఆన్సర్ని వాటి యొక్క స్థానంతో ఇంటూ చేసి +1 చేయాలి. ఇప్పుడు మనకు వచ్చింది ఎంత 3, ఉన్న స్థానం ఎంత 3 + 1 3 × 3 9 9 + 1 10 అంటే మూడో స్థానం కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది 4th స్థానం 10 × 4 + 1 ఎంత 41 ఇది కూడా వచ్చేసింది. సేమ్ ఇలానే 5th స్థానం చేస్తే 41 × 5 + 1 41 × 5 అంటే ఎంత 205. అలాగే +1 యాడ్ చేయాలి కాబట్టి 205 + 1 ఎంత 206. మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. బట్ మీ క్లారిఫై కోసం నెక్స్ట్ ఆన్సర్ కూడా చూస్తాను. 206 ఇంటూ అది 6వ స్థానం కాబట్టి ఇంటూ 6 + 1 ఎంత 1236 + 1 1237 1237. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ 206 కాబట్టి మీరు మాత్రం 206 ఆన్సర్ రాగానే ఇక విడిచిపెట్టేయాలి, మొత్తం చేయకూడదు. నేను మీకు క్లారిఫికేషన్ కోసం పూర్తి వీడియో చేస్తాను, మీరు అలా చేయకూడదు. ఆన్సర్ కనిపించగానే వెంబడే టిక్ చేసి సేవ్ని క్లిక్ చేయాలి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 206. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.